పిల్లా జిల్లా వినండహో వీధి కుక్కలు పిక్కలు పీకుతున్నాయి. జాగ్రత్త, ఇది దేశవ్యాప్తంగా నెలకొన్న భయానక పరిస్థితి. అవును, సమ్మర్ హీట్ పెరుగుతున్న వేళ వీధి కుక్కల దాడులు రెట్టింపు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిపై దాడులు చేస్తూ దడ పుట్టిస్తున్నాయి. గత 10 రోజుల్లోనే 12 చోట్ల వీధి కుక్కలు అటాక్ చేయడం షాక్ ఇస్తోంది. వీధి కుక్కల వరుస దాడులతో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటని కంగారు పడాల్సిన భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. సమ్మర్ సీజన్ ప్రారంభంతో ఒకవైపు ఉక్కపోత మొదలవుతుండగా మరోవైపు వీధి కుక్కలకు పిచ్చెక్కి దాడులు పెరిగిపోతున్నాయి. కళ్ల ముందే పిల్లలు పెద్దలపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 10 రోజుల్లోనే 12 చోట్ల పిల్లలు పెద్దలపై వీధి కుక్కలు రెచ్చిపోవడమే అందుకు నిదర్శనం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల స్పైర విహారం వణికిస్తోంది. నిన్నొక్కరోజే 3 జిల్లాల్లో వీధి కుక్కలు దాడులు చేయడం కలకలం రేపింది. పదుల సంఖ్యలో బాధితులు గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీలోని కేటీ రోడ్డు, ఇందిరానగర్, కాపు వీధుల్లో 6గురిపై దాడి చేయడంతో ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల స్పైర విహారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ 35వ డివిజన్లోని 4 జెండాల ప్రాంతంలో ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్తున్న బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయగా చిన్నారి అరుపుల్ని విని స్థానికులు రావడంతో కుక్కలు పారిపోయాయి. తీవ్ర గాయాలైన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికపై కుక్కల దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మంచిర్యాల జిల్లానైతే వీధి కుక్కలు హడలెత్తిస్తున్నాయి. జనాలపై వరుసగా దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. 2 రోజుల్లోనే ఇక్కడ 5గురిని గాయపరిచాయి. మొన్న శ్రీరాంపూర్ ఏరియాలో 4గురిపై దాడి చేయగా మంచిర్యాల మున్సిపాలిటీలోని లక్ష్మీనగర్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై శుక్రవారం అటాక్ చేశాయి. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీధి కుక్కల నివారణకు మంచిర్యాల మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. రోజుల క్రితం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వీధి కుక్కలు గంట వ్యవధిలోనే 15 మందిని గాయపరచడం సంచలనం సృష్టించింది. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న వాళ్లపై వీధి కుక్కలు రెచ్చిపోయాయి. బాధితుల్ని చికిత్స కోసం దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. దుబ్బాకలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు.